హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు, అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని, అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దాని ప్రభావంతోనే రాగల 48 గంటల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని, అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఉదయం నుండి మధ్యాహ్నం దాకా కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీగా ఎండలు, ఉక్కబోత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని, సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు 40 నుండి 50 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల ఉరుములు మెరుపులతో పాటు భారీగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, అటు పిడుగుల పట్ల రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. మరో 48 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో ఈ ఉరుముతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని, ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, విజయవాడ, బాపట్ల, పల్నాడు ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు, రేపు నమోదే అవకాశాలున్నాయని, అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో ఈరోజు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని, అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి, ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఈరోజు, రేపు భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని, అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, పాడేరు, అరకు, అనకాపల్లి, విజయనగరం ఈ జిల్లాలో కూడా భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు, రేపు నమోదే అవకాశాలున్నాయని, అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో రాగల 48 గంటల్లో ఉరుముతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని, తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్, మునుగు, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్లో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని, అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వర్షాలు ఎక్కువగా భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు కాబట్టి చాలా చోట్ల భారీగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, పిడుగుల పట్ల అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు, ఉక్కబోత
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని, సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు భారీగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వరి, మొక్కజొన్న, మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఈ పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండి కొంత ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు రాగల 48 గంటల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.